ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తో బాధపడుతున్నారా? మీ డాక్టర్ మీకు పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్నాయని చెప్పారా? హలో, ఐఎమ్ డాక్టర్ శిల్ప, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తో బాధపడుతూ ఎక్కువ వెయిట్ ఉంటూ ఫేషియల్ ఆర్ బాడీ హెయిర్ ఎక్కువ అవ్వడము అండ్ వచ్చినప్పుడు పీరియడ్ హెవీగా అవ్వడం ఇలాంటి లక్షణాలతో ఉన్నారు యూజువల్ గా అంటే కొన్నిసార్లు పాలిసిస్టిక్ ఓవరీస్ అని కూడా తెలుసుకుంటూ ఉంటాం. ఇక్కడ ఏం జరుగుతుంది, యూజువల్ గా ఓవరీస్ అనేవి కొంచెం పెద్దగా అయ్యి మేల్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. సో దీంట్లో ఫీమేల్ హార్మోన్స్ యొక్క బ్యాలెన్స్ తప్పుతుంది అండ్ పీరియడ్స్ అనేవి స్కిప్ అవ్వడము మిస్ అవ్వడము జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇదే కాకుండా పాలిసిస్టిక్ ఓవరీస్ తో ఉన్న కపుల్స్ కొంతమంది కన్సీవ్ అవ్వడం కూడా కష్టంగా ఉంటుంది. దీనికి ట్రీట్మెంట్ అనేది యూజువల్ గా పేషెంట్ కి పీరియడ్స్ రెగ్యులరైజ్ చేయాలా లేకపోతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలా అనే దాని మీద ఉంటుందన్నమాట. పీరియడ్స్ రెగ్యులరైజ్ అవ్వాలంటే యూజువల్ గా ఒక 5% బాడీ వెయిట్ రిడక్షన్ ఉన్నా కూడా లేదా సన్నగా ఉన్న వాళ్ళైతే డైలీ ప్రాపర్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ చేసుకుంటే పీరియడ్స్ అనేవి రెగ్యులరైజ్ అయిపోతాయి. సో డైట్ అండ్ ఎక్సర్సైజ్ వల్ల పీరియడ్స్ రెగ్యులరైజ్ అవ్వాలంటే యూజువల్ గా ఒక 3 to 4 months పట్టొచ్చు. సో ఈ లోపు పీరియడ్స్ రెగ్యులర్ గా రావడానికి మెడికేషన్ హెల్ప్ అవసరం పడొచ్చు. అండ్ కపుల్స్ ఎవరైతే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నారో ఈ పాలిసిస్టిక్ ఓవరీస్ ఉండడం వల్ల ఎవ్రీ మంత్ ఒక ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు. వీళ్ళకి ఏంటంటే ఫాలికల్ డెవలప్ అవ్వడానికి అండ్ ఎగ్ రిలీజ్ అవ్వడానికి కొంచెం మెడికేషన్ అనేది అవసరం పడుతుంది. సో వాళ్ళది ఓవులేషన్ ట్రాక్ చేస్తూ ప్రెగ్నెన్సీ అనేది పాసిబిలిటీ ఉంటుందన్నమాట. దీంతో పాటు డైట్ అండ్ లైఫ్ స్టైల్ అనేది పాలిసిస్టిక్ ఓవరీస్ లో చాలా ఇంపార్టెంట్. డైట్ అంటే యూజువల్ గా ఫైబర్ అండ్ ప్రోటీన్ రిచ్ డైట్ ఉండేలాగా చూసుకోవాలన్నమాట. PCO ప్లేట్ అనేది తీసుకుంటే మోర్ దెన్ హాఫ్ వచ్చేసి గ్రీన్స్ ఉండేలాగా, 1/4 ప్లేట్ వచ్చేసి కార్బ్స్ ఉండేలాగా, దాంట్లో కూడా మిల్లెట్స్ ప్రిఫరబుల్ గా తీసుకుంటే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ బిగ్ పోర్షన్ వచ్చేసి ప్రోటీన్స్ అండ్ కొంచెం ఫ్యాట్స్. సో మీ డైట్ ఇలా ఉండేలాగా చూసుకుంటూ ఎక్సర్సైజ్ డైలీ ఒక 30 to 45 minutes మోడరేట్ ఇంటెన్సిటీ మంచిగా చెమటలు పట్టేలాగా చేస్తూ అట్లీస్ట్ 3 to 5 days ఇన్ ఏ వీక్ ఉండేలాగా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా చేయడం వల్ల ఒక 3 to 4 months లో పీరియడ్స్ అనేవి రెగ్యులరైజ్ అవుతూ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి.